సందర్భంగా అందరికీ అభినందనలు, అందరికి కూడా శుభాభినందనలు. ఎక్సలెంట్. అదే మరి ఇంకా మీ అందరిని చూస్తే నాకు ఒక నమ్మకం వస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే మీ అందరితో బస్సులో వస్తూ మాట్లాడాను నేను కొంతమందితో. వాళ్ళందరూ కూడా స్త్రీశక్తి కింద మనం ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మీరు బయట తిరగడం మొదలుపెట్టారు. అన్నింటికంటే ముఖ్యంగా ఒకసారి బయట వినప్పుడు మీ ఆలోచన విధానం మారుతుంది. వంటింట్లో ఉంటే ఒక ఆలోచన ఉంటుంది, వంట చేయాలనే ఉంటుంది. వంటింట్లో నుంచి బయట వస్తే ఆలోచన మారుతుంది. బయట ప్రపంచంలో కానీ చూస్తే మనం కూడా మరి ఎందుకు తయారు కాకూడదు అనే ఆలోచన వస్తుంది. వచ్చిందా మీకు అందరికీ? ఆర్ యు హ్యాపీ? స్త్రీశక్తి ఫ్రీ బస్ అందరూ హ్యాపీనా? అందరూ హ్యాపీగా ఉన్న తెలిపేకెత్తండి. ఓకే. ఇప్పుడు మీ కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో 5-6 మంది ఉంటారు, 3-4 ఉంటారు, ఇలాంటి అనేక విధాలుగా ఉంటారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఫ్రీ బస్ ఉంది, తల్లికి వందనం ఉంది, గ్యాస్ ఉంది, పెన్షన్ వస్తుంది, డాక్రా సంఘాల దగ్గర లోన్లు వస్తున్నాయి, రైతు భరోసా ఉంది, నేతన్న సేవలో ఉంది, ఇంకో పక్క మత్స్యకారుల సేవలో ఉంది. ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా. 4 కంటే ఎక్కువ వచ్చేవాడు చేలిపైకెత్తండి. మీ కుటుంబంలో 4 ప్రోగ్రాముల కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు. 4 కంటే ఒకసారి ఆలోచించుకోండి. 3 ప్రోగ్రాములు కామన్గా ఉన్నాయి మీకు. స్త్రీశక్తి కామన్, గ్యాస్ కామన్, ఏమో తల్లికి వందనం, 3వది పిల్లలు ఉంటే తల్లికి వందనం కామన్, పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్లు వస్తాయి, రైతు అయితే ఇంకో పక్క వస్తుంది, నేతన్న అయితే ఇంకో పక్క వస్తుంది. ఇవన్నీ ఆలోచించుకొని ఎన్ని కార్యక్రమాలు మీకు 4 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు చెల్లిపైకెత్తండి. 4 కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు, 4 కంటే. ఓకే, చెల్లిపైకెత్తాను. 3 వచ్చేవాళ్ళు, 3, 4 అయిపోయిందమ్మా. 4 ఐ ఆస్క్ 3. కాబట్టి మినిమం 2 ఉంటాయి, దాంట్లో ఇంకా రాజీ లేదు. బస్సు గ్యాస్ 2 ఉంటాయి, అవి 2 అందరికీ ఉంటాయి. 3వది పిల్లలుంటే తల్లికి వందనం ఉంటుంది. ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వస్తుంది. ఇప్పుడు ఈ డబ్బులు వచ్చిన తర్వాత డాక్రా సంఘాల్లో ఉండేవాళ్ళు చేలిపైకెత్తండి. డాక్రా మెప్మా అందరూ చాలామంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు మీ ఆలోచన విధానంలో నేను కనుక్కోవాలనుకుందంటే, మీరు ఈరోజు ఉండేదాంతోనే తృప్తి పడిపోకుండా, నా ఆలోచన ఏంటంటే, మీరు ఈరోజు కార్యక్రమం ఇచ్చాను నేను నేను అన్నాను. నేనంటే ఏంటి? మీకు ఒక వ్యక్తిత్వం ఉందా? మీరు ఒక వ్యక్తే కదా. నా ఆలోచన ఏంటంటే, ప్రతి ఒక్కరు ఒక శక్తి ఉంది. ఇప్పుడు అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన కూడా మామూలు పేద కుటుంబంలో 14వ సంతానం. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన కూడా ఒక మధ్యతరగతి రైతు కుటుంబం. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన కూడా మామూలు కుటుంబం. ఇంత పాత అన్నీ ఎందుకు అనుకుంటే, ఇప్పుడు మీరు చూశారు ద్రౌపది ముర్ము ఒక గిరిజన మహిళ, ఒక మారుమూల ప్రాంతం, కష్టపడి చదువుకొనింది. ఆవిడ కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్ని, భర్తని, అందరినీ పోగొట్టుకునింది. ధైర్యాన్ని వదిలిపెట్టలా. అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చింది. ముందు మంత్రి అయింది, గవర్నర్ అయింది. ఇప్పుడు దేశంలోనే అత్యున్నతమైన స్థానం దేశ అధ్యక్షురాలుగా అయిందా? ఆవిడ ఆ సంకల్పం చేయకపోతే అయిండేదా? కాదు కదా. ఇప్పుడు అదే మరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నేను కూడా ఒక మారుమూల ప్రాంతమే, చిన్న ఊరు నుంచి వచ్చాను. ఆయన ఎన్నోసార్లు చెప్పారు మనకు. నేను కూడా ఒక టీ అమ్మేవాడిని,
అని చెప్పాడు, టీ వాలా అని చెప్పాడు. ఆయన ఈరోజు అత్యంత శక్తివంతుడైన ప్రధానమంత్రిగా తయారయ్యారా? 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఓటమి ఎరుగని నాయకుడిగా తయారయ్యాడు కదా. ఇప్పుడు మీకంటూ ఒక సంకల్పం ఉండాలి. ఎప్పుడూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోతారా? మరి ఎట్లా? మీరు మీ కుటుంబం కూడా ఆలోచించి ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సినటన్నీ ఇస్తున్నాం, ఏమేం చేయాలనో వర్కౌట్ చేస్తున్నాం. ఇది వర్కౌట్ చేసిన తర్వాత ఇవన్నీ నేను 5-6 మందితో మాట్లాడుతూ వచ్చాను. ఒక చేనేత ఊరికే కరెంట్ ఇస్తున్నాం, ఉచితంగా ఇస్తున్నాం. మగ్గాన్ని వేస్తే ఒక 25,000 నేతన్న భరోసా కింద ఇస్తున్నాం. ఆ ఇంట్లో ముసలివాళ్ళు ఉంటే పెన్షన్ ఇస్తున్నాం. చదువుకునే పిల్లలుంటే తల్లికి వందనం వస్తూ ఉంది, గ్యాస్ వస్తూ ఉంది. ఇవి వచ్చినప్పుడు మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి ప్లాన్ చేయాలి కదా. అది ఎంతమంది ప్లాన్ చేస్తున్నారు? ఆలోచన ఎంతమందికి ఉంది? ఇక్కడ ఉండే వాళ్ళలో మెజారిటీకి ఉంది. మీ ఇంట్లో మీ ఆయన మీకు కోఆపరేట్ చేస్తున్నాడా? మీ భర్తలు కానీ ఇంట్లో పిల్లలు కానీ అందరూ కోఆపరేట్ చేస్తున్నారా? 20 ఏళ్లలో మీరు మీ కుటుంబం ఎక్కడుంటుంది చెప్పండి నాకు. ఇప్పుడు ఎక్కడున్నారు, 20 ఏళ్ళలో ఎక్కడ ఉండబోతుంది చెప్పగలుగుతారా? ఊహించుకోగలుగుతారా? అటు కదమ్మా, ఒక నిర్దిష్టమైన ఆలోచన, ఒక లక్ష్యం. నేను వికసిత్ భారత్ ప్రధానమంత్రి గారు పెడితే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ పెట్టాను. స్వర్ణాంధ్రప్రదేశ్ అనేది 2047కి ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు, డబ్బులుండే వాళ్ళకే సహాయం చేస్తే ఆ డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు తినేది ఏమి ఉండదు. వాళ్ళు మామూలు మనుషులే, వాళ్ళకు కూడా షుగర్ వస్తుంది. షుగర్ వస్తే మళ్ళీ రైస్ తింటే ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా గోళీలు ఎక్కువ వేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంకా అట్లా కాకుండా ఇప్పుడు మీ అందరికి ఒకసారి ఆలోచిస్తే స్కూల్స్లో ఎడ్యుకేషన్ మెరుగవుతుందా? ప్రభుత్వ పాఠశాల అవుతుందా? ఇదైతే మీరు ప్రైవేట్ స్కూల్ పంపించే పని తగ్గిపోతుందా మీ పిల్లల్ని? దానివల్ల మీకు ఆదా అవుతుందా మళ్ళీ? రెండోది మీ ఆరోగ్యం. ప్రతి ఒక్క కుటుంబానికి ఎక్కువ ఖర్చు అయ్యేది ఆరోగ్యానికి, చదువుకి. ఇప్పుడు ఆరోగ్యం కోసం నేను సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాను. సంజీవిని ప్రాజెక్ట్ ఏంటి? మీ యొక్క ఎవరికైనా కానీ బీపీ, షుగరు ఇలాంటివన్నీ ఉంటే, ఏ వ్యాధి ఉన్నా ముందుగానే పసిగట్టి డయాగ్నోస్ చేసి దానికి ఎలాంటి మందులు ఇవ్వాలనో ఇవ్వడం. అది ఆన్లైన్లోనే. మీకు అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయని చెలిపెక్కెత్తండి. సెల్ ఫోన్ లేని వాళ్ళు లేరు, కానీ మీరు సెల్ ఫోన్ సరిగా వాడడం లేదు. అదే నేనే తీసుకొచ్చాను ఆ రోజు. అందులో నన్ను ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ అంటే అప్పుడు ఫోన్లు కూడా ఉండేటివి కాదు, తీసుకొచ్చాం. ఇది ఒక పెద్ద ఆయుధం. ఇప్పుడు మీకు మీరు అభివృద్ధి కావాలంటే సెల్ ఫోన్ అనేది ఒక ఆయుధం. ఇప్పుడు మీరు ఇటీవల కాలంలో నేను కొన్ని మీకు మెసేజ్లు పంపిస్తున్నాను. ఏదైనా పెన్షన్ వచ్చినా లేకుంటే ఇంకోటి వచ్చినా గ్యాస్ అన్నిటి వస్తున్నాయా? రెగ్యులర్గా వస్తున్నాయా? రెగ్యులర్గా వస్తున్నాయి. అదే సమాజం బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, మీరు దాన్ని లీడ్ చేయాలి. ఎందుకంటే నాకు ఒక అనుభవం, మహిళలు ఒకప్పుడు ఇంట్లో నుంచి బయట వచ్చేవాళ్ళు కాదు. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు చెప్పేవాళ్ళు ఏమని, మీకేం తెలియదు, మీరు ఇంట్లోనే ఉండాలి, వంటింట్లో ఉండాలి, వంట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, స్నానాలు చెప్పి పంపించాలి అని చెప్పాడు. అంతే కదా. ఇంకొక పక్కన కొన్ని రోజులు పోయిన తర్వాత మీరు పెద్ద అయినాక భర్త వస్తే, భర్త నీకేం తెలియదే, నువ్వు ఇక్కడుండు, నీకెందుకు ఇవన్నీ, నువ్వు పట్టించుకోవద్దు అనేవాడు. అవునా కదా? అదే మరి మీరు ముసలి వాళ్ళు అయితే పిల్లలు కూడా మిమ్మల్ని చాలా చులకనగా అనేవాళ్ళ. కొడుకు కూడా అనేవాడు, నీకేం తెలియదు, నువ్వు గమనుండు, నీకెందుకు ఇవన్నీ అని. డాక్రా సంఘాలు పెట్టినాక మీకు మార్పు వచ్చిందా?
మీకు గుర్తింపు వచ్చిందా? రెండోది, మీ భర్త కంటే సమానంగా కానీ ఎక్కువగానే మీరు డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారా? ఎంతమంది భర్తల కంటే ఎక్కువ డబ్బులు సంపాదించే చేలిపోయికండి? ఖజానా ఓకే, ట్రెజరీ మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఇది 25-30 ఏళ్ళలో మార్పు వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పోవడానికి నేను ఆలోచిస్తున్నా. మీ ద్వారా, మహిళల ద్వారా సమాజం మారాలి, పెను మార్పు తీసుకురావాలి. మీలో ఒక ఆలోచన ఉంది, దాన్ని మీరు చెప్పాలి నాకు, కరెక్ట్ అవరా కాదని. ఎన్ని పనులు చేసినా మంచి చెడ కంటే తాత్కాలికంగా బెనిఫిట్ వస్తే వెళ్ళిపోతూ ఉంటారు మీరు, అవునా? నాకు తెలియదమ్మా. ఇప్పుడు ఉదాహరణకు నేను సంఘాలు పెట్టాను. సంఘాలు పెట్టినాక మీకు చైతన్యం వచ్చింది. చైతన్యం వస్తే ఒకసారి మీరు ఏం చేస్తున్నారంటే, ఆ చైతన్యంతో ఈసారి ఎలక్షన్లో వీళ్ళకి ఓటేస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడంటే మీరు ఓటేసేస్తున్నారు. ఏంటంటే అంటే నేను ఎందుకు వాస్తవంగా మాట్లాడుతున్నా, మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఆ విషయం కూడా మిమ్మల్ని అడిగేది ఎందుకు అడుగుతున్నానంటే, ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో నుంచి డబ్బులు తేడు కదా, సంపాదిస్తున్నారు వీళ్ళు వ్యాపారాలు చేసి, లేదు కదా. రెండోది, మీకు ఇచ్చే డబ్బులు లంచమే కదా. ఎలక్షన్లో 2000 ఇస్తారు. 2000 ఇచ్చిన దానికి 2 లక్షల రూపాయలు ఆయన కలెక్ట్ చేసుకుంటాడు, అంతే కదా. ఆయన సంపాదించిన దాంట్లో మీకు పీనట్స్ ఇస్తాడు. ఒప్పుకుంటారు దీనికి? ఇది కరెక్ట్ అని చేలిపైకి ఎత్తండి. డబ్బులు కలెక్ట్ చేసి మీకు ఇస్తున్నారు, వాళ్ళు 10 రూపాయలు చేస్తే మీకు 1 రూపాయి ఇస్తున్నారు, అంతే కదా. చేలిపైకి ఎత్తండి ఎవరు అంటున్నారు. అందరి అభిప్రాయం అది. ఎందుకు ఎలక్షన్లో మనం డబ్బులు తీసుకోవడం మానేలేం? ఇచ్చేవాడు ఆత్రత, ఎందుకు మిమ్మల్ని విన్నోవర్ చేయాలి అని. మీరేంటి ఇచ్చాడు కాబట్టి తీసుకోవాలని, అంతే కదా. ఓటు మీరు అటు ఇటు వేస్తున్నారు. అదే ఇచ్చేటప్పుడే మీరు ఒక మాట అడిగారనుకోండి, మేము తీసుకోం, నీకు నీతి లేదు మాకు నీతి ఉంది అని చెప్పగలిగారనుకోండి. ఇప్పుడు నేను నువ్వు ఒకటన్నా ఎంతమంది అన్నారు? నువ్వు తీసుకోలేదు. ఎంతమంది తీసుకోలేదమ్మా? ఎంతమంది గట్టిగా ఉంటారు? ఓకే, రేపు రాబోయే రోజుల్లో మేము ఎవరన్నా డబ్బులు ఆఫర్ చేసినా ఈ రోజు నుంచి మేము చీ కొడతాం, తీసుకోవనేవాడు చేలిపైకెత్తండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నేనేమన్నానంటే అమ్మా, మీ డబ్బులు మీకు ఇవ్వడం, అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులు మీకు ఇస్తే దానివల్ల ఏమవుతుందంటే సమాజానికి నష్టం, మీకు కూడా భవిష్యత్తులో నష్టం. ఇప్పుడు మీరు 5 ప్రోగ్రాంలు ఇచ్చామన్నాం, 4 పైన ఇచ్చాం, 3 ఇచ్చాం. 4000, 6000, 10,000, 15,000 పింఛన్లు ఇస్తున్నాం. ఎవరైనా మంచానికే పరిమితమై ఉంటే ఎవరో ఒకరు చూసుకోవాలి కాబట్టి వాళ్ళకు 15,000 ఇస్తున్నాం. 15,000 ఇంటూ 5 సంవత్సరాలు 12 నెలలు లెక్కేసుకుంటూ 9 లక్షలు, అవునా? 9 లక్షలు ఇస్తే 2,000 రూపాయలు ఇవ్వకపోతే మా కార్యకర్త వస్తాడు, మా ఎమ్మెల్యే వస్తాడు, సార్ డబ్బులు ఇవ్వకపోతే ఓటేరు అంటే ముందు వీళ్ళే మాట్లాడేస్తూ ఉంటారు. మీలో ఆ మార్పు వచ్చిందనుకోండి, అప్పుడు ఇది జరగదు కదా. దానికి మీరు సిద్ధమా? మార్పుకి నమ్మకమేనా? మీరు ప్రజల్లో టేకప్ చేయగలుగుతారా? మీరు ఇది చేస్తే 4 రెట్లు ఫలితం వస్తుంది. ప్రతి ఒక్కరూ డబ్బులు ఇవ్వకపోతే పని చేయకూడదనే ఆలోచన, డబ్బులు ఇస్తే తప్ప క్లియర్ కాకూడదనే ఇది చేయడం, మిమ్మల్ని కూడా చులకనగా వీళ్ళకి ముందులే ఒక 2,000 ఇచ్చేసి సరిపోతుంది ఎలక్షన్ అప్పుడు, ఇప్పుడు ఎందుకు పోవాలి వీళ్ళ దగ్గరికి, వీళ్ళకి ఎందుకు పనులు చేయాలి అనే ఆలోచన వస్తూ ఉంది. అవునా కదా? రైట్ కూడా ఉండదు. వస్తాయమ్మా, వాడు చెప్పకపోయినా మనసులో అన్నా అనుకోని ఆ మాట చెప్తారు. గట్టిగా చెప్తే వల్ల నువ్వు ఓటేయమని తిరగబడతావని అడగకపోవచ్చు, కానీ మనసులో ఆ భావన ఉంటుంది కదా. ఇది ఒక ఇష్యూ, నాకు ప్రధానమైన సమస్య.
నేను 48 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. 2047కి ఇప్పుడు 3,20,000 రూపాయలు తలసరి ఆదాయం ప్రతి ఒక్కరికి, అంటే రాష్ట్రం అంతా ఆవరేజ్న. 5 ఏళ్ళకు కానీ 6 ఏళ్ళకు కానీ మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇప్పుడు 3,20,000 30,000 అనుకోండి, ఒకరికి 10 లక్షలు వస్తుంది, ఒకరికి 2 లక్షలు వస్తుంది, ఒక అతనికి 50,000 వస్తుంది, ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని బట్టి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేదానివల్ల బేస్ లెవెల్లో అందరికీ ఒక 50,000 లక్ష రూపాయలు వస్తుంది బెనిఫిట్. రఫ్గా పేదవాళ్ళందరికీ వస్తుంది, పెన్షను, రేషను, లేకపోతే మీకు వచ్చేటన్నీ వస్తాయి. అదే కానీ నేనేం ఆలోచిస్తున్నానంటే పేదవాళ్ళందరికీ ప్రత్యేకంగా ఎక్కువ బెనిఫిట్ వచ్చేట్టుగా చేయడం. అందుకే నేను కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చాను మీకు, P4 అని, MBK 1020 అని, అంటే మార్గదర్శి బంగారు కుటుంబాలు. ఇప్పుడు 11 లక్షలను అడాప్ట్ చేసుకోండి. ఇప్పుడు మన నంద్యాల నుంచి వచ్చిన ఆడబిడ్డ చెప్తా ఉంది ఆవిడ ఇప్పుడు ఏం చేస్తూ ఉందంటే అక్కడ బిజినెస్ చేస్తూ ఉంది, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఇలాంటి వాళ్ళు మీరు ఎంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదిస్తారు? చేలిపైకెత్తండి. ఓకే, ఒక 10-12 మంది ఉన్నారు, సగం మంది ఉన్నారు. ఎంతమంది చదువుకున్నారు? చేలిపైకెత్తండి. చదువుకున్న వాళ్ళు కాదు, చదువుకుంటున్న వాళ్ళు. ఇప్పుడు చదువుకునేవాళ్ళు ఒక 5-6 మంది చదువుకుంటున్నారు పిల్లలు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్లో కానీ మనం కానీ ముందుకు పోతే నా ఆలోచన ఏంటంటే ప్రభుత్వం ఆర్థిక అసమానతలు తగ్గించే విధానాలతో మనుషులనేది మనం గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు ఇస్తే డబ్బులు మిగలదు. చేపలు పట్టిస్తూ వస్తే చేపలు ఇవ్వని రోజున మీరు పస్తుండాలి, అవునా కదా? అదే చేపలు పట్టించే విధానం నేర్పించామనుకోండి, ఇచ్చే డబ్బులు ఇస్తూనే చేపలు పట్టించే విధానంగా నేర్పిస్తే మీకు అదనపు ఆదాయం వస్తుంది. అదే నేను చేస్తున్నా ఇప్పుడు. రెండోది, మీలో ఆస్తులు ఉంటేనే పైకి వస్తాం అనేవాడు చేలి పైకి ఎత్తండి. ఆస్తులు ఉంటేనే పైకి వస్తాం అనేవాడు చేలి పైకి ఎత్తండి. ఎవరు లేరు. కాబట్టి మనుషులతో నైపుణ్యం పెంచుకొని చదువుకొని ఆలోచన విధానంతో పైకి వస్తాను చేలి పైకి ఎత్తండి. వెరీ హ్యాపీ. అందరికీ ఆ ధైర్యం వచ్చింది. డాక్టర్లు అందరూ పేద మహిళలే. నేను పెట్టినప్పుడు నన్ను చాలామంది ఎగతాళి చేశారు. ఇంట్లో ఉండేవాళ్ళని రెచ్చగొడుతున్నాడు. వీళ్ళందరినీ నేను అప్పుడు చెప్పాను మీకు అందరికీ. చెప్తే మీరు బయట వస్తే, ఇందులో పాత వాళ్ళు ఉన్నారో లేదు తెలియదు కానీ అప్పుడు వచ్చిన వాళ్ళలో బయట వస్తే మగవాళ్ళందరూ మేము ఎగతాళి చేసేవాళ్ళు. ఈవిడ నిద్రలేసి ఫైల్ పెట్టుకొని వెళ్తా ఉంది, ఇవేం చేస్తుందని అనేవాడు. నేను మీకు నేర్పించింది ఒకటే నేర్పించాను. ₹1 పొదుపు చేయండి, నేను ₹1 ఇస్తాను. ఆ డబ్బులు మీరు స్వయం ఉపాధికి ఖర్చు పెట్టుకోండి. కావాలంటే మిగిలితే వడ్డీకి ఇమ్మన్నాం. మళ్ళా వడ్డీ కూడా మీకే వస్తుందని చెప్పాను. ఆ ఒక్క ఉద్యమం చాలా బలంగా తయారైంది. లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి. 25,000 కోట్ల రూపాయలు డాక్రా సంఘాల్లో పొదుపు డబ్బులు ఉంది మీ దగ్గర. 25,000 కోట్లు ఉంది. ఏమ్మా? ఓ మహిళలు 2 లక్షలు అప్పు తీసుకుని మళ్ళీ కట్టేస్తున్నారు. మళ్ళా కట్టేస్తున్నారు ఒక పద్ధతి ప్రకారం. అంటే 99.5% తిరిగి పే చేసే ఏకైక వ్యవస్థ. అంటే 0.4% పే చేయింది. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా ఎగ్గొడతారు, మీరు ఎగ్గొట్టడం లేదు. రెండోది, ఒకప్పుడు మీరు సామాజిక బాధ్యత ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గింది. ఒకప్పుడు నేను చెప్పేవాడిని, మీ భర్తను చదివించండి, మీరు ముందు నేర్చుకోండి, పిల్లల్ని చదివించండి, భర్తను చదివించారు. ఇప్పుడు తగ్గించారు. అదొకటి. అప్పుడు ఇంకోటి కూడా చెప్పేవాడిని, వ్యసనాల బారి నుంచి కుటుంబాన్ని కాపాడండి, సమాజానికి కూడా నాయకత్వం ఇవ్వమని చెప్పారు. అప్పుడు తాగి ఎవరున్నా కానీ గొడవలు చేస్తే అలాంటి వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలని. ఇంకొక మాట కూడా చెప్పాను, మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో. ఇంట్లో గొడవలు ఉంటే భర్త మీ మాట వినకపోతే ఈ డాక్రా సంఘాలు చిట్కాలు నేర్చుకొని ఎట్ట కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేయమన్నా. అది కూడా చెప్పాను మీకు. ఎందుకంటే డిఫరెన్స్ కాదు,
విడిపోవడం కాదు, మీరు వాళ్ళని మనం అందరం కలిసి పనిచేసే దారిలోకి తెచ్చుకోవడం, మార్చుకోవడం, మంచి కోసం మార్చుకోవడం. అది కూడా చెప్పాను మీకు అందరికీ. ఇప్పుడు నాకేంటంటే మీ అందరితో మొన్న 1 సంవత్సరం ప్రయత్నం చేస్తే 1,00,000 మంది స్వయం ఉపాధిలో మన ఆడబిడ్డ చెప్పినట్టు ఆర్గానిక్ ఇవన్నీ కూడా చేసి ముందుకు పోయారు. నవ్ ఐఎమ్ గోయింగ్ 5 లక్షలు ఈ సంవత్సరం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్. దీనికి బ్రాండ్ స్వయం ఏపీ. దీనికి ప్రపంచంలో ఉండే వ్యక్తులందరూ తీసుకుంటాం హాడ్ను. ప్రపంచంలో ఉండే వ్యక్తులందరినీ తీసుకొస్తాయి, ఏజెన్సీని, మార్కెటింగ్, బ్రాండ్, ప్యాకేజింగ్, రెసిపీ అన్నిటికీ. అవి తీసుకొస్తే మీరు కానీ అమ్మి లోకల్గా అమ్మడం, జిల్లాల్లో అమ్మడం, రాష్ట్రంలో అమ్మడం, దేశంలో అమ్మడం, విదేశాలకు కూడా అమ్మే పరిస్థితి రావాలి. ఆ స్థాయికి వస్తే ఈజీ అవుతుంది. మీరు ఒకసారి ఇవి కూడా వర్కౌట్ చేయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మీ దగ్గర నుంచి ఏంటంటే ఇది ఒక అందరికీ కొన్ని కోరికలు ఉంటాయి, యాస్పిరేషన్స్. నేను మీకు అందరికీ ఒక మాట చెప్పాను, ఈ రోజుటి నుంచి మీలో నేను అనే సంకల్పం, నేను చంద్రబాబు నాయుడు అనే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తాను. దానికి ఏం కావాలో వర్కౌట్ చేస్తాను. ఏమేమి ఉన్నాయో మీరు చూస్తూ ఉంటారు. మీరు ఏం చేస్తారు, దానివల్ల మీ కుటుంబం ఎట్ల పైకి వస్తుంది, మీరు ఏ విధంగా ఆనందంగా ఉంటారు, తద్వారా సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది చెప్పగలుగుతారు ఎవరన్నా? చెప్పండి, ఒక్కొక్కరే చెప్పండి. మైక్ ఇవ్వండి. నమస్కారం సార్, నా పేరు వహీదా సార్. నేను వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సింహాద్రిపురం మండలం సింహాద్రిపురం గ్రామం నుండి వచ్చాను. నేను సంఘ సభ్యురాల్ని. మాకు ఎస్హెచ్జిలో చాలా స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్, బిజినెస్ ట్రైనింగ్స్ ఇవన్నీ ఇప్పిస్తున్నారు సార్. లాస్ట్ ఇయర్ మాకు ఎస్విఈపి స్టార్టప్ విలేజెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ అని ఒక స్పెషల్ ప్రాజెక్ట్ మొదలైంది. ఇందులో 3 దశలు ఉంటాయి సార్. ఎస్విఈపి అండ్ మెడ్, ఓఎస్ఎఫ్, 1 స్టాప్ ఫెసిలిటీ. మెడ్ అంటే మైక్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. అయితే మాకు ఇందులో బనానా మీద స్పెషల్ ప్రాజెక్ట్ ఇచ్చారు సార్ మా డిస్టిక్కి. ఎందుకంటే పంటలు పండించడమే కాకుండా దానికి బై ప్రోడక్ట్గా మార్చాలి, వాల్యూ అడిషన్ చేయాలి. మనకి 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ మీరు ఇచ్చిన స్ఫూర్తితో మేము అదే సంకల్పంతో సిఆర్పిగా నేను అందులో వర్క్ చేస్తున్నాను సార్. ఇందులో ఈ ప్రాజెక్ట్లో 4 మండలాలు మాకు సెలెక్ట్ అయ్యాయి సార్. ఈ 4 మండలాలలో ఎక్కడ ఏమేమి ప్రోడక్ట్స్, అక్కడ ఏమేమి మాకు సోర్సెస్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మేము ఎంటర్‌ప్రెన్యూర్స్ని వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ కానివ్వండి, లేదంటే ట్రైనింగ్స్, కస్టమర్తో ఎలా మెలగాలి అనే మెలకువలు మొదట మాకు ట్రైనింగ్ ఇచ్చారు సార్. ఇప్పుడు మేము ఆ 4 మండలాలలో ఇప్పటికీ ఒక 80 మందిని ఎంటర్ప్రైజెస్ పెట్టిస్తున్నాం సార్. మనకి ఎస్విఈపిలో నుండి లోన్స్ వస్తాయండి. అలానే ఓఎస్ఎఫ్ వీళ్ళు కూడా బిజినెస్లు స్టార్ట్ చేపిస్తున్నారు. అదనంగా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టే వాళ్ళకి పిఎంఎఫ్ఎంఈ కానివ్వండి, లేదంటే మనకి స్త్రీనిధి, సిఏఎఫ్, మన ఎస్సీజీల నుండే ఒక్కొక్క సభ్యురాలకి ఒక 5 లక్షలు లబ్ధి పొందుతున్నారు సార్. అందరూ 5 లక్షల వరకు లోన్స్ వస్తున్నాయి. ఆ అమౌంట్తో మంచి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని అవగాహన ఇస్తున్నాం సార్. మనకు స్త్రీశక్తి పథకం రాకముందు నేను ఒక సిఆర్పిగా ఉన్నాను సార్. అప్పుడు 2 డేస్కి ఒకసారి ఫీల్డ్కి నెలలో ఒక 15 డేస్ వెళ్ళేదాన్ని. ఎందుకంటే ఛార్జెస్ చాలా ఎక్కువ అయ్యేవి. సోర్స్ మీద మాకు బేసిస్ మీద అమౌంట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆగస్టులో మాకు స్త్రీశక్తి పథకం వచ్చాక ఇంకా ఛార్జెస్ ఏమీ ఉండవు కాబట్టి నేను మంత్లీ ఒక 26 డేస్ డైలీ ఎవ్రీడే ఫీల్డ్కి వెళ్ళానండి.
ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్ళి ప్రతి మండలం 4 మండలాలలో ప్రతి విలేజ్ తిరుగుతూ ఎస్హెచ్జి సభ్యులతో మాట్లాడి వాళ్ళకి ట్రిగ్గరింగ్ చేస్తూ బిజినెస్లు పెట్టాలి, ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలి, ప్రతి మండలానికి ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టాలి, మనం ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక మినిమం ఒక 20-30 మంది కన్నా జాబ్లు ఇచ్చేలా ఉండాలి అనేది ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. ఆ దిశగా నాకు మంచిగా నేను ప్రతి విలేజ్ తిరుగుతూ బాగా అందరికీ అవగాహన కల్పిస్తున్నందుకు నన్ను మెంటర్గా కూడా ప్రమోట్ చేశారు సార్. అది ఈ స్త్రీ శక్తి పథకం వల్లే సాధ్యమైంది. వర్క్ చేశాను, ఎక్కువ వర్క్ చేయడం వల్ల చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాను, మంచిగా వాళ్ళని ట్రిగ్గర్ చేసి మోటివేట్ చేస్తున్నాను అని. ఇప్పుడు మాకు బనానా ప్రోడక్ట్ మీద ఒక 30 మందిని మేము బిజినెస్ ప్లాన్ చేసి వాళ్ళకి మిషనరీస్ ఎంత అవుతుంది, వాళ్ళకి మార్కెటింగ్ ఎక్కడ చేయించాలి అనేది అంతా నేర్పించి ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. పులివెందులలో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ యూనివర్సిటీ ఉంది, అందులో ట్రైనింగ్ పీడీ గారు కలెక్టర్ గారు మాట్లాడారు, ఆ ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు సార్. వాళ్ళు రెడీగా ఉన్నారు సార్. ట్రైనింగ్ తీసుకోగానే మేము ఈ మంత్ ఎండింగ్లో నెక్స్ట్ మంత్ స్టార్టింగ్కి మేము గ్రౌండింగ్ చేసేస్తాం సార్. బనానాతో నార ఎలా తీయచ్చు, దాని పొట్టుతో నుండి కూడా వేస్టేజ్ కాకోకుండా బనానా పౌడర్ కానివ్వండి, స్లైసెస్, చిప్స్, ప్రోటీన్ పౌడర్సు, నారతో ఫ్యాబ్రిక్స్ ఎలా చేస్తారు, బుట్టలు ఎలా అల్లుతారు అన్నీ వాళ్ళకి నేర్పించి ఎక్స్పోజర్కి తీసుకెళ్ళి మీరు అనుకున్న విధంగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్ని మేము ఖచ్చితంగా నెరవేర్చేలా ఇదే లక్ష్యంతో పనిచేస్తాం సార్. నీ పేరేంటమ్మా? వహీదా సార్. వహీదా, ఇప్పుడు ఏం చదువుకున్నామా? ఇంటర్ చదువుకున్నాను సార్. నువ్వు పెద్దగా MBA కూడా చేయలేదు, ఇంటర్ చేసింది, బట్ సబ్జెక్ట్ చాలా తరోగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు చెప్పిన కాన్సెప్ట్లో సిఆర్పి, మీ మోటివేటర్స్, మెంటర్స్ ఇలాంటి 2-3 కేటగిరీస్ పెట్టారు. ఇప్పుడు నువ్వు ఫ్రీగా తిరగడానికి అవకాశం వచ్చింది బస్సుల్లో. ముందు కంటే నీ ఫ్రీక్వెన్సీ పెంచావు, నువ్వు మోటివేట్ చేస్తున్నావు. అందరికీ సమానంగా డబ్బులు ఇస్తున్నారా, బాగా మోటివేట్ చేసే సక్సెస్ రేట్ని బట్టి ఇస్తున్నారా? వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చాక వాళ్ళు ఏ బిజినెస్ పెడుతున్నారు, ఆ బిజినెస్కి తగ్గ అమౌంట్ ఎంత అవ్వగలుగుతుంది అలా ఇప్పిస్తున్నారు. వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తున్నారు. మీరు ట్రైన్ చేసే వాళ్ళకి మీకు ఎట్లా ఇస్తున్నారు సార్? మీరు ట్రైన్ చేసే వాళ్ళకి, మెంటర్స్కి, మోటివేటర్స్కి, సిఆర్పిలకి ఎట్లా ఇస్తున్నారు? సపోజ్ నేను ఏమడిగానంటే నీకు 10 సంఘాలు నువ్వు మోటివేట్ చేస్తావు, 10-20, ఆ 20ని లాజికల్గా తీసిపోయే పరిస్థితికి వచ్చావు అనుకో, నువ్వు ఆ 20-50 మందికి నేర్చుకుంటావు. ఒకరు నేర్చుకునేది బెస్ట్ ప్రాక్టీస్ ఉంటే ఇంకొకరి చెప్తావు. ఒకవేళ ఇక్కడ కాకపోతే పైన నుంచి వచ్చే నాలెడ్జ్ కూడా తీసుకుంటావు. నీ 50 మందిలో సక్సెస్ రేట్ని బట్టి నీకు డబ్బులు ఇచ్చారనుకోండి, అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటా, నీకు కూడా శ్రద్ధ పెరుగుతుంది కదా. ఆ సిస్టమ్ తెస్తే బాగుంటుందా? ఉంది సార్. సిఆర్పిలకు వాళ్ళు ఎంత మందిని మోటివేట్ చేస్తున్నారు, ఎన్ని ఎస్హెచ్జి సంఘాలకి వాళ్ళు హాజరయ్యి వాళ్ళకి అట్ట కాకుండా అవుట్కమ్ వచ్చాక నిన్ననే సార్ మాకు ట్రైనింగ్ మీటింగ్ జరిగింది. అందులో కొన్ని వెబ్ ఇచ్చారు, లాగిన్స్ ఇచ్చారు. ప్రతి సిఆర్పి వాళ్ళ ఈమెయిల్ ఐడితో లాగిన్ చేస్తారు. వాళ్ళ మంత్ పర్ఫార్మెన్స్ అందులో ట్యాగ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి రెమ్యునరేషన్. దట్ ఈస్ ఎ గుడ్ సిస్టమ్. వెరీ గుడ్. సో దట్ మీలో క్వాంటమ్ ఎంతవరకు నీకు పర్టికులర్గా పైన నుంచి ఎంతవరకు నాలెడ్జ్ వస్తూ ఉంది నేర్చుకోవడానికి, ఆన్ వర్క్ ఎంతవరకు నేర్చుకుంటున్నావు? ఆన్ వర్క్ అంటే అందరినీ మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, మీతో మాట్లాడుతున్నాను, మీతో మాట్లాడి నేను నేర్చుకుంటున్నాను. నాకు మీకేమీ తెలియదని కూడా నేనేం నేర్చుకోను. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీకుండే ఆలోచన చేసుకొని నాకుండే అవకాశంతో రాష్ట్రం అంతా అమలు చేయడానికి ఆలోచిస్తున్నా. అట్లా మీరు కూడా 50 గ్రూపుల్లో ఒక గ్రూప్ బాగా చేస్తే మనుషులందరం యూనిఫామ్గా ఉండాం. మీకు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, సెల్ ఫోన్ ఈక్వల్ కదా అందరికీ, అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి కదా దాంట్లో. ఆన్ చేస్తే అది పనిచేస్తుంది, అన్నీ ఉన్నాయి. అందులో కొడితే నాలెడ్జ్ కూడా వస్తుంది కదా. కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది గాసిప్ కోసం 3 గంటలు రీల్స్ చూసుకుంటా కూర్చుంటారు. అవునా కాదా?
ఆ రీల్స్ చూసేది ఒక అర్ధ గంట తగ్గించుకున్నారనుకోండి, 2 గంటలు నేర్చుకున్నారనుకోండి మీరు ఆ ఫోన్లో, నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు కదా. నేను సిఆర్పిగా ఉన్నప్పుడు వాళ్ళు సబ్జెక్ట్ ఇస్తే నేను అలానే ఎక్కువ డైలీ ఒక 4 అవర్స్ దాని మీద ఇంకా కొంచెం తెలుసుకొని నాలెడ్జ్ పెంచుకొని మెంటర్ స్థాయికి వచ్చాను సార్. వెరీ హ్యాపీ. నాతో పాటు ఒక 15 మంది సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు నేను వాళ్ళకి మానిటరింగ్ చేస్తున్నాను సార్. గుడ్, కంగ్రాచులేషన్ వహిద. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది. ఇక ఉండేవాళ్ళందరూ కూడా కొంతమంది ఇంపార్టెంట్ వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ ది కరెక్ట్ వే. 10 ఏళ్ళలో నువ్వు 20 ఏళ్ళలో ఏం చేయాలనుకుంటున్నాము? నీ విజన్ ఏంటి? సార్ నాకు ఎస్విపి వచ్చాక బిజినెస్ స్కిల్స్, ఆర్థిక లావాదేవీలు, కస్టమర్స్ మీద అవగాహన అన్నీ కల్పించారు. ఫస్ట్ మమ్మల్ని ఎంటర్ప్రైనర్గా అవ్వండి అని మోటివేట్ చేశారు సార్. మేము ఎంటర్ప్రైనర్ అవుతూనే మేము మిగతా వాళ్ళకి చెప్పగలం సార్. ఎందుకంటే బిజినెస్ పెట్టండి అనగానే పెద్ద సబ్జెక్టు, భయపడతారు, ఫెయిల్యూర్స్ వస్తాయి, ఎదుర్కోలేరు అనే భయం ఉంటుంది సార్ సంఘాల వాళ్ళకి ఆ నమ్మకం కలిగించడం కోసం నేను బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. జనవరి మంత్ నుండి డైరీ ఫామ్, డైరీ ప్రోడక్ట్స్ నడుపుతున్నాను. సంఘంలో మా అత్తగారు ఉన్నారు, నేను ఉన్నాను. మాకు మంచిగా ఒక 4-5 లక్షల అమౌంట్ వచ్చింది సార్. మిగతా అమౌంట్ మేము సొంతంగా వేసి మా పెద్దవాళ్ళతో మాట్లాడి డైరీ ఫామ్ నడుపుతున్నాం సార్. అందులో 3గురికి ఉపాధి కల్పిస్తున్నాను సార్. నేను ఈ జాబ్ చేసుకుంటున్నాను, వర్కర్స్ అక్కడ చూసుకుంటారు. అలానే నేను మళ్ళీ పిఎంఈజీపీ అప్లై చేశాను సార్. నిన్న మేడం గారు, పిడి గారు లాగిన్స్ ఇచ్చి మాకు అప్లై చేయించారు. ఒక 20 లక్షల వరకు కావాలి అని అప్లై చేశాను సార్. అప్పుడైతే ఇంకా నేను ఎక్కువ పశువులు పెంచుకొని ఇంకో 3గురికి ఉపాధి కల్పించగలను. బిజినెస్ని మార్కెటింగ్లోకి ఒక బ్రాండ్గా తీసుకెళ్ళాలి. స్వయం అనే బ్రాండ్ వచ్చేలోపు మా మండలం నుండి, ప్రతి మండలం నుండి మా డిస్టిక్ నుండి ఒక పెద్ద ప్రోడక్ట్ వచ్చిన మండలం నుండి ఒక్కొక్కరైనా కనీసము బిజినెస్ చేయాలి అనేది లక్ష్యంగా మేము చేస్తున్నాం సార్. లింగాల మండలం నుండి ఖచ్చితంగా బనానా ప్రోడక్ట్ మేము పంపుతాము. 10 ఏళ్లలో నువ్వు ఎక్కడ ఉంటావమ్మా? సార్ 10 ఏళ్లలో నేను చాలా గొప్ప స్థాయికి వెళ్తాను అనే నమ్మకం ఉంది సార్. ఎందుకంటే నేను ఎస్హెచ్జికి పాత మెంబర్. ఇప్పుడు నీ ఆదాయం ఎంతమ్మా? ప్రస్తుతం నా ఆదాయం నెలకు 40,000 వస్తుంది సార్. 40,000. 40 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళలో ఎక్కడ ఉంటావు? 10 ఏళ్ళలో ఎక్కడ ఉంటావు నువ్వు? కనీసం ఒక 50 మందికైనా వర్కర్స్ 50 మందికి చేసి సొసైటీని వాళ్ళందరినీ బాగా చేస్తావు. నువ్వు 40 ఏళ్ళ నుంచి ఎక్కడికి వెళ్తావు? సంవత్సరం పెరగాలి కదా నీ ఆదాయం కూడా. పెరిగితేనే నువ్వు సక్సెస్ అయినట్టు. ఎంత పెంచగలుగుతావు 10 ఏళ్లలో? మాకు ఎస్హెచ్జి మహిళగా కనీసం ఒక ₹1 కోటి టర్న్ ఓవర్ తీసే మహిళగా నేను ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాను సార్. నాకు మండలాన్ని, మా డిస్టిక్లో ఎంటర్ప్రెనర్స్ని తీసుకొచ్చి వాళ్ళకు వ్యాపారం పెట్టించే బాధ్యత ఉంది. నా బిజినెస్ మాత్రం నేను చూసుకోలేను. వీళ్ళకి నేను మానిటరింగ్ చేయాలి. మా జిల్లాలో కనీసము మాకు టార్గెట్స్ ఉన్నాయండి. 2,000 మందిని మేము ఎంటర్ప్రైజెస్గా 4 ఇయర్స్లో చేయాలి. అందులో ఈ ఇయర్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్. ఈ 3 ఇయర్స్లో నాకు ఆ బాధ్యత కూడా ఉంది. కాబట్టి నేను బిజినెస్ చూసుకుంటూ ఈ బాధ్యత నేను మీరు అనుకున్నట్టు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఫస్ట్ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ అన్న మాట లక్ష్యం నిజం చేయాలి అని ఎక్కువ దీని మీదే ఫోకస్ చేయాలని నిజంగా అనుకుంటున్నాను సార్. నెక్స్ట్ అమ్మా ఇంకెవరు చెప్తారు చెప్పండి ఒక్కొక్కరే. మీరు చెప్పాలనుకున్న వాళ్ళు ఫ్రీ బ్రీఫ్గా చెప్పండి. షార్ట్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి, 10 మందికి అర్థం కావాలి. చెప్పమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పమ్మా. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. డైలీ నేను విజయనగరం టు విశాఖపట్నం యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నేను డైలీ ఫ్రీ బస్లో ట్రావెల్ చేస్తున్నాను సార్. నేను అరౌండ్ 3,500 to 4,000 వరకు నేను సేవింగ్స్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మా లోకేష్ అన్న గారు మా ఆఫీస్కి వచ్చి మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు అండ్ ఫ్రీ బస్సెస్ కోసం మాకు చెప్పారు. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. అండ్ మా ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కాదు, స్టూడెంట్స్కి కానీ లేకపోతే డైలీ వేస్ వర్కర్స్కి కానీ ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నేను ట్రావెల్ చేసిన రోజుల్లోన నేను చాలా కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాను సార్. రైతులతో ఇంటరాక్ట్ అయ్యాను, డైలీ వేస్ వర్కర్స్తో ఇంటరాక్ట్ అయ్యాను అండ్ చాలామంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు చెప్పిన ఒకే ఒక్క మాట, నేను సేవ్ చేసుకున్న అమౌంట్ నా పిల్లల ఎడ్యుకేషన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. అండ్ 10 ఏళ్లలో నేను మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలనుకుంటున్నాను సార్.
ముందు నేను హైదరాబాద్లో వర్క్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు వైజాగ్లో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. అండ్ 10 ఏళ్లలో కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోనే నేను ఇలాగే మీ పాలనలోని హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను సార్. సాఫ్ట్వేర్లో ఏం చేసావమ్మా? సాఫ్ట్వేర్లో నేను ఇప్పుడు సిస్టమ్ ఇంజనీర్ సార్, ఆటోమేషన్ టెస్టింగ్ మీద వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ వచ్చాయి. అవును సార్. మీ విశాఖపట్నం క్యాపిటల్గా తయారవుతుంది, డేటా సెంటర్లు వచ్చి. ఇప్పుడు నువ్వు దాంట్లో నీ యొక్క పాత్ర, నీ భవిష్యత్తు ఏంటి? ఎస్ సార్. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్లో ఏఐ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది సార్. అండ్ ఆటోమేషన్ కూడా ఏఐ ద్వారా చేస్తున్నాం ఇప్పుడు. అండ్ దట్టు మాకు ఈజీగా కంప్లీట్ అవుతుంది ఇన్ టైంలో. మేము 9 hours 10 hours ఏదైతే వర్క్ చేసేవాళ్ళమో ఇప్పుడు ఏఐ ద్వారా మేము 6 hours అది కంప్లీట్ చేయగలుగుతున్నాం సార్. అండ్ టోటల్ 100% ఇంపాక్ట్ ఉండేలాగా డెలివరబుల్స్ చేస్తున్నాం. ఓకే, అంటే నీకు ఇంకా నేర్చుకోవడానికి అంతా నేర్చేసుకున్నావా? ఇంకా అవకాశాలు ఉన్నాయనుకో? లేదు సార్, ఏఐ ఇంకా మేము స్టార్ట్ చేసాము. అండ్ మాకు చాలా బాగా నేర్పిస్తున్నారు ఆఫీస్లో కూడా అండ్ బయట ఇన్స్టిట్యూట్లో కూడా. ఏఐ అనేది చాలా ఇంప్లిమెంట్ అయ్యింది. స్టూడెంట్స్ కానీ ఇప్పుడు కాలేజెస్లో కూడా ఏఐ అనేది ఇంప్లిమెంట్ అయ్యింది. అండ్ మాకు ప్రాజెక్ట్లో పర్టికులర్గా ఏఐని పుష్ చేస్తున్నారు సార్. వాట్ ఈస్ యువర్ ఇన్కమ్ నౌ? నౌ మై ఇన్కమ్ మంత్లీ 25,000 సార్. 25,000. ఎస్. హౌ టు గో ఉపయోగిస్తున్నావు? హౌ టు గో ఫర్ ఆల్గరిథమ్స్ రాయడానికి ఒకటి. ఎస్. ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళా పెండింగ్ పడింది, అన్నీ ఉన్నాయి. లీడర్షిప్ అనేది వ్యక్తులకి ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు 5 ఎకరాల భూమి ఉంటే ఒక ఊరిలో, ఇంకొక ఆయన 5 ఎకరాలు 10 ఎకరాల భూమి ఉంటే, భూమి తక్కువ ఉండేవాళ్ళు ఎక్కువ సంపాదించి కన్సిస్టెంట్గా పైకి వస్తారు. ఎక్కువ భూమి ఉండేవాళ్ళు ఒకసారి సరిగా చేయకపోతే నష్టపోతారు. పంటలు వేయడం మొదలుకొని దాన్ని అమ్మే విధానం మొదలుకొని ప్లానింగ్, స్ట్రాటజీ ఇవన్నీ కూడా చేయడంలో ఉంటాయి. ఇప్పుడు మీకు 25,000 వస్తుంది, నువ్వు సాటిస్ఫై అయ్యావనుకో, నాకు 3 లక్షలు వస్తుందని సంవత్సరానికి ప్యాకేజ్, లేదు అక్కడే ఉండిపోతాం వల్ల. అట్లా కాకుండా హౌ టు గో నెక్స్ట్ లెవెల్, హౌ టు హెల్ప్ సొసైటీ, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్ సార్. ఇప్పుడు ఈ ఏఐ నేర్చుకోవడం వల్ల చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్ బయట. సో మోర్ ప్యాకేజెస్కి ట్రై చేస్తున్నాను ఆల్రెడీ. అండ్ ఐ గోట్ 2 ఆఫర్ లెటర్స్ ఆల్సో. సో ఏఐ ద్వారా ఇంత నేర్చుకోవచ్చా అంటే మన ఫ్యూచర్లో ఇంత ఉపయోగపడుతుంది అని మాకు ఇక్కడే నేర్పించారు. సో ఇంకా చాలా ప్లాట్ఫామ్స్లోని ఏఐ ఇంప్లిమెంట్ అయ్యి అందరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకెవరమ్మా? చెప్పమ్మా, చెప్పు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. నా పేరు బరిత, బాపట్ల జిల్లా చిరాల మండలం జండ్రపేట నుంచి వచ్చాను సార్. ఆఫ్టర్ నేను బస్సు ఛార్జ్ 50 రూపీస్ అనమాట, అప్ అండ్ డౌన్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు. సో ఈ శ్రీశక్తి పథకం వచ్చిన దగ్గర నుంచి 50 రూపీస్ పర్ డే సేవ్ అవుతుంది. అలా 1 month 1,500 సేవ్ అవుతుంది సార్. అండ్ మా మమ్మీ కూడా నర్స్ చేస్తున్నారు, చీరాలు వెళ్ళాలి. సో మమ్మీకి నాకు కలిపి రోజు 100 రూపీస్ అయింది. సో మంత్లీ 3,000 రూపీస్ మేము సేవ్ చేసుకోగలుగుతున్నాం. అండ్ నాతో పాటు మా ఫ్రెండ్స్ అండ్ నాతోటి విద్యార్థులు, అలాగే పూలు అమ్ముకునే వాళ్ళు, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అండ్ నెక్స్ట్ ఆకుకూరలు, ఇలాంటి వాళ్ళకి వాళ్ళ సేవ్ చేసుకున్న మనీని వాళ్ళకి తగ్గట్టు అవసరాలని వాడుకుంటున్నారు. గుడ్. నీ భవిష్యత్తు ఏంటమ్మా? ఏమనుకుంటున్నాను? రైల్వేలో జాబ్ కొట్టాలనుకుంటున్నాను. రైల్వేలో? ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చిందే. గుడ్, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పమ్మా. నమస్తే సార్, నా పేరు వర్షిని. నేను ఎంసీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్ ఇప్పుడు ఆంధ్రాలో కాలేజ్లో. సో ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ప్లేస్మెంట్స్. మీ రూలింగ్లో చాలా కంపెనీస్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి సార్. రీసెంట్గా క్వాంటమ్ వ్యాలీ అన్ని సబ్జెక్ట్స్ కూడా మాకు ఇంప్లిమెంట్ చేశారు సార్ ఈ సెమ్ 3rd సెమ్ నుంచి.
సో ఆ సబ్జెక్ట్ వల్ల నేనేమనుకున్నా అంటే మన అమరావతిలోనే కంపెనీ స్టార్ట్ చేస్తానని చెప్పారు కదా సార్. సో ఇంకా ఎక్కడికి బయట సిటీస్కి ఎక్కడికి వెళ్ళకుండా, సో ఐ వాంట్ టు సెక్యూర్ ఇన్ ఆర్ డిస్టిక్. యా, ఇప్పుడు చెప్పమ్మా. ఇప్పుడు ఇంతకుముందు కాలేజ్కి వెళ్ళడానికి కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేవారు సార్ కొంతమంది లేడీస్, అంటే ఆటోస్లో వెళ్ళాలా లేదా ర్యాపిడోస్లో వెళ్ళాలి. సో ఈ ఫ్రీ బస్ అనేది ఇంప్లిమెంట్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ సెక్యూర్ అండ్ సేఫ్. ఇప్పుడు ఎంతవరకు మీ దగ్గరమ్మా మీరందరూ ఇక్కడ ఉండేవాళ్ళు మహిళల మీద సేఫ్, బయట పోతే ఏం ప్రాబ్లమ్స్ లేవు అనేవాళ్ళు చేలిపైకెత్తండి. ఓకే, స్టిల్ గంజాయి కానీ రౌడీజం కానీ ఇలాంటివి ఉన్నాయి, మాకు అనుమానం ఉందని వాళ్ళు చేలిపైకెత్తండి. ఇంకా ఉన్నాయి అనేవాళ్ళు ఉన్నాయి. యా, ఇప్పుడు ఇది ఇంకా కఠినంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నాకు వచ్చిన మెయిన్ సమస్య ఏంటంటే, ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు మన రాష్ట్రంలో, మీకు ఐడియా ఉంది కదా. నేను పూర్తిగా అణిచివేశాను. తర్వాత నా మీదనే దాడి చేశారు, అయినా భయపడలేదు. మొన్న అమిత్ షా కూడా గట్టిగా ఉండి ఇప్పుడు ఎక్కడ దేశంలో లేదు. రాయలసీమలో ముఠాలు ఉండేటివి, ఒకరినొకరు చంపుకోవడం, అది కూడా నేను గట్టిగా ఉండి అవి కూడా అణిచివేశాం. ఇప్పుడు వహిదా పులివెందుల నుంచి వచ్చింది, పులివెందుల నుంచి కడపలో ఎక్కువ ఉండేటి, కర్నూలులో ఎక్కువ ఉండేటి, తర్వాత అనంతపూర్కి వచ్చాయి, చిత్తూరులో తక్కువ ఉంటాయి, ఎందుకంటే నేను ఎప్పుడు దాన్ని ఎన్కరేజ్ చేయను. ఇప్పుడు హైదరాబాద్లో మత కలహాలు ఉండేవి, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. దానివల్ల మన ఏరియాలో కూడా వచ్చేటి అప్పట్లో. దానిపైన కూడా గట్టిగా ఫైట్ చేసాం, కంట్రోల్ చేసేసాం. రౌడీలు అనేవాళ్ళు ఒకప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా బహిష్కరణ చేసేవాళ్ళం, రాష్ట్రంలో ఉండకూడదని. అవన్నీ కంట్రోల్ అయినాయి. ఇప్పుడు గంజాయి ఒకటి అలవాటైంది, బ్లేడ్ బ్యాచ్ ఒకటి తయారైంది, అంటే రౌడీజం చేసేవాళ్ళు. ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ డబ్బులన్నీ వసూలు చేయడం, ఈజీ మనీకి అలవాటు పడడం ఇవన్నీ చేస్తున్నారు. ఏమో అవుతున్నారు, స్టూడెంట్స్ కూడా అలవాటు అవుతుంది. అలవాటు అయితే ఎవరి కంట్రోల్ లేకుండా పోతున్నారు, ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏంటమ్మా కారణం? ప్రధానంగా ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎందుకు వాళ్ళకి అలవాటు అవుతుంది? ఇప్పుడు అన్నప్రసాదాన్ని మేము నలుమూలలా పెట్టాం సార్. పేదలకి, ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి అందరికీ మేము సంపాదిస్తున్న ఆదాయంలో లోకల్ ఫండ్స్తో కలిపి ఈ పేదలకు అనేది ఆశ్రమాలకి, గవర్నమెంట్ ఫండ్స్ లేని ఆశ్రమాలకి మేము ఫుడ్ పంపిస్తుంటాం సార్. ఈ ఫుడ్ అనేది అందరికీ చేరినప్పుడు నాకు వచ్చిన కంప్లైంట్లు ఏంటంటే, గంజాయి బ్యాచ్ ఇప్పుడు ట్రస్ట్ అనేది కొంచెము అవుట్స్కర్ట్స్లో ఉంటుంది సార్. అక్కడ చుట్టుపక్కల గంజాయి బ్యాచ్ వస్తున్నారు, మాకు ఇబ్బందికరంగా ఉంది, మీరు ఎవరికైనా పోలీసు వాళ్ళకు చెప్పండి, ఇలా మాకు కంప్లైంట్లు వస్తున్నాయి సార్. అన్నదానం వెళ్ళినప్పుడల్లా కంప్లైంట్లు వస్తున్నాయి. ఫుట్పాత్ మీద భోజనం పెట్టినప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అమ్మ ఫుట్పాత్ మీద వాళ్ళకి భోజనం పెట్టకండి, చాలామంది గంజాయి తాగుతున్నారు, ఇక్కడ ఉంటున్నారు, మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయకండి అని చెప్తున్నారు. ఇందు మూలంగా మేము ఏం చేసామంటే, మదనపల్లి దాత్రి ఫౌండేషన్ అని 1000 మెంబర్స్ని, 1000 మంది పిల్లల్ని అక్షరదాత్రి అని చెప్పేసి పిల్లల్ని అడాప్ట్ చేసుకొని నైట్ స్కూల్ చెప్పిస్తున్నారు సార్. మార్నింగ్ ట్యూషను, ఈవినింగ్ ట్యూషను, అందరూ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సార్. వీళ్ళు చాలా చక్కగా చదువుకుంటున్నారు. 1000 మంది పిల్లలతో చాలా ఇబ్బందికరంగా ఉంది అని నాకు తెలియజేయడంతో 200 మెంబర్స్ని నేను అడాప్ట్ చేసుకున్నాను సార్. నేను ఒక 1 మంత్ అయింది అడాప్ట్ చేసుకొని. వాళ్ళకి నేను మంత్లీ శాలరీ 30 మెంబర్స్ని టీచర్స్ని బట్టి చేస్తూ ఉంది సార్. చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తే నేను ఒక 200 మెంబర్స్ని తీసుకొని నాకు వస్తున్న ఆదాయంలో కొంచెం ఆదాయం అనేది వాళ్ళకు పంపుతూ
తిరిగి మిగతా లోకల్ ఫండ్స్తో మాకు ట్రస్ట్ పెట్టి 1 ఇయర్ అయింది సార్. మాకు లోకల్ ఫండ్స్తో కొంచెం ఈ అన్నదానం అనేది పేదలకి చేస్తున్నాము. అలాగే మాకు అన్నదానము వంటశాల సిబ్బంది మాకు వస్తారు సార్. వంటశాల సిబ్బంది వచ్చి అనుకూలమైన టైంకి రావడానికి కారణం 1-2 సార్లు మేము అడగడం జరిగితే ఫ్రీ బస్సులో స్త్రీశక్తి ద్వారా ఫ్రీ బస్సులో మేము అందుబాటులోకి వస్తున్నాం మేడం. పర్ వీక్ 400 మెంబర్స్ 500 మెంబర్స్కి ఫుడ్ వెళ్ళాలంటే నాకు వర్కర్స్ 10 మెంబర్స్ అవసరం. ఆ 10 మెంబర్స్ సమకాలంలో వస్తున్నారు అంటే అది స్త్రీశక్తి ద్వారానే మేము మీకు వస్తున్నామని చెప్తున్నారు. అందువల్ల నేను ఇప్పుడు గంజాయి అనేది కొంచెం అనేది పిల్లలు కూడా దాత్రి ఫౌండేషన్ నుంచి కూడా కంప్లైంట్ ఏంటంటే ఆ పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లి ఉంటే తండ్రి ఉండరు, తండ్రి ఉంటే తల్లి ఉండదు, ఇలాంటి పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి ఆ పిల్లల నుంచి ఆ కంప్లైంట్ వచ్చింది సార్. దీని మీద మీరు కొంచెం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మీకు తెలిసిన కుటుంబాల్లో గంజాయికి అలవాటు పడిన పిల్లలు కానీ పెద్దలు కానీ ఉన్నారా? చేలిపైకి ఎత్తండి. మీరందరమ్మా మీకేమన్నా మీ దృష్టిలో ఉంటే, మీ దృష్టిలో ఎక్కడ లేవు. ఇది మదనపల్లి కంప్లైంట్ సార్. ఇది మన తిరుపతిలో కూడా బస్ స్టాండ్ దగ్గర కంప్లైంట్ సార్. ఇప్పుడు మనకు కూడా ఒక సమస్య గంజాయిది ఒకప్పుడు వాణిజ్య పంట కింద పండించారు. ఏజెన్సీ ఏరియాలో ఎక్కువ పండించడం, దాంతో మనం డ్రోన్లు పంపించి సెటిలైట్ పంపించి అన్నీ చూసిన తర్వాత కంట్రోల్ చేసాం. ఇప్పుడు ఒరిస్సా నుంచి వేరే రాష్ట్రాల నుంచి వస్తూ ఉంది. కొంతమంది అలవాటైన వాళ్ళు నెట్వర్క్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఈజీగా ఎక్కడి నుంచైనా ఎక్కడున్నా వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. మీరు కూడా డాక్రా సంఘాలు, మహిళలు అలర్ట్గా ఉంటే కొంతవరకు కంట్రోల్ అవుతుంది. నాకు వచ్చిన సమస్య ఏంటంటే ఇది ఒక సమస్య అయితే ఇప్పుడు మెయిన్గా ఉండే అపోజిషన్ పార్టీని మీరు చూస్తూ ఉంటారు. వాళ్ళు రోడ్డు మీదకి వస్తే గొడవలు చేస్తూ ఉంటారు. అదొక సమస్య. వాళ్ళు వచ్చి మీటింగ్లు పెట్టుకుంటే మేము సమాధానం చెప్తాం. అట్లా కాకుండా ఎక్కడికక్కడ రెచ్చగొట్టడం, ఒక పోస్టర్ పెడతారు, ఒక పొట్టేలు నరుకుతారు, నరికి దానికి బలిస్తారు. అంటే ఏంటి? అందరూ భయపడిపోవాలి. దానిపైన మీరు చూస్తూ ఉంటారు వాళ్ళ యొక్క స్లోగన్స్, రఫా మాకు అధికారం వస్తే మళ్ళా అందరు నరికేస్తాం, ఎవరిని వదిలిపెట్టాం అనేసి మాట్లాడుతూ ఉంటారు. దీంతో ఏమవుతుందంటే కొంతమంది ఆడబిడ్డలపైన సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టింగ్స్ పెడుతున్నారు. పెట్టుకోవాలంటే చట్టపరంగా సమస్య. మీకేంటి? ఒకసారి పలానావిడి మారిగా పలాని ఇది జరిగిందంటే మీరు బయట తిరగాలంటే మీకు కూడా బాధ, భయం కంటే కూడా బాధ కూడా ఉంటుంది కదమ్మా. అనవసరం క్యారెక్టర్ అసాసినేషన్ కదా. అలాంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు వస్తే దానిపైన యాక్షన్ తీసుకోవాలంటే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఆ చట్టాన్ని ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు. నేను ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా లా అండ్ ఆర్డర్ కన్నా నేను ఎప్పుడు కాంప్రమైజ్ కాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే 10 మంది వచ్చి పెట్టుబడులు పెడతారు, అందరం ప్రశాంతంగా ఉంటాం. అలాంటి ప్రశాంతత దెబ్బతిన్నాక మన ఇంట్లోకి వచ్చి మనకి ఎంత డబ్బులు ఉన్నా కూడా లాభం ఏంటి? ఇంటికి వచ్చి ఎవరో తంతారనుకుంటే, ఇంట్లో ఉండే వస్తువులు ఎత్తుకొని వెళ్ళిపోతారనుకుంటే, ఆడబిడ్డలకే రక్షణ లేదనుకుంటే వాట్ ఈస్ ది బెనిఫిట్? లా అండ్ ఆర్డర్ అనేది మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ఇది నిరంతరం ప్రజల్లోకి తీసుకుపోవాలి. మీరు కూడా బాధ్యతగా చేస్తే తప్ప ఇది కంట్రోల్ కాదు. నాకు సరే ఒకరు వస్తే నష్టం ఏంటనుకుంటే అది వేరే విషయం, కానీ అది కాదు. దీనివల్ల సమాజానికి ఎంత చెడు చేస్తుంది దీర్ఘకాలంలో. నాగరిక ప్రపంచంలో అందరం కూడా మన ఆస్తులకు రక్షణ ఉండాలి. మనం బయట పోయేస్తే సేఫ్గా, ఇక్కడ అడిగాను నేను మిమ్మల్ని అందరినీ, కొంతమందికి అనుమానం ఉంది, ఆ పరిస్థితి పోవాలి. మీరు ఏదైతే ప్రతి ఒక్కరికి ఆదాయం రావాలని ఆలోచిస్తున్నామో దాంతో సమానంగా భద్రత ఉండాలి. ఎక్కడ పోయినా ఆడవాళ్ళు ఫ్రీగా తిరిగే పరిస్థితి వస్తే అదే నిజమైన స్వాతంత్రం. దీనికి కూడా మీరు మొబిలైజ్ చేయండి. నేను కూడా ఆలోచిస్తాను, ఒకరోజు కాకుండా.
నేను చాలా ప్రయత్నాలు చేశాను. మహిళలకి శిక్షణ కార్యక్రమాలు పెట్టడం, ఆడపిల్లల్ని గట్టిగా ఉండమనడం, ఒక ఐకమత్యంగా ఉండడం, ఎవరన్నా కానీ పిచ్చి పిచ్చిగా చేస్తే ధైర్యంగా, అది కూడా నేను చూస్తున్నాను. ఈ గంజాయి బ్యాచీలు అలవాటు అయిపోయేసి కక్షగట్టి లేనిపోయినట్టు కూడా చేస్తున్నారు. బట్ ఎవడన్నా తప్పు చేసి దొరికితే మాత్రం నేను వదిలిపెట్టడం లేదు, గట్టిగా ఉంటాను. ఆ భయం పెట్టే బాధ్యత నాది, అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత కూడా మీది. ఈ రెండు చేయాలి. ఇంకా నెక్స్ట్ అమ్మా ఎవరు వెళ్ళండి అమ్మా, వెళ్ళి ఒకసారి చూసేసి వెళ్ళండి, పెడతాం. చూడండి, ఆర్గనైజ్ చేయండి. ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళందరూ అమరావతి వెళ్ళి చూసి వెళ్తారు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి పంపించండి. మాట్లాడమా. అదేమ్మా, అచ్చమ్మా. కొంతవరకు మన ప్రాంతం కూడా అలాంటి ప్రభావాన్ని లోనవుతుంది సార్. యా, కారణం ఏమంటే ప్రధానంగా మీరు స్త్రీశక్తి పథకం పెట్టారు, గర్విస్తున్నాం సార్ నిజంగా. ఎందుకు అంటే ఆ ప్రాంతంలో చదివేటటువంటి పిల్లలు మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఆడపిల్లల్ని ముందు కాలేజ్ పంపించాలంటే భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు బస్సుల్లో ఫ్రీగా వెళ్తున్నారు. గవర్నమెంట్ కాలేజెస్లో మీరు కానీ లోకేష్ సార్ కానీ ప్రవేశపెట్టినటువంటి విద్యాశక్తి కావచ్చు, డొక్కా సీతమ్మ అన్నదాన పథకం కావచ్చు, లేదా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుస్తక ప్రదర్శన కావచ్చు, గానం కావచ్చు, వీటన్నింటి కారణంగా కూడా విద్యా వ్యవస్థల్లో అనేక రకాల మార్పులు వస్తున్నాయి సార్. పిల్లల్లో ముఖ్యంగా కేవలం స్త్రీశక్తి అంటే ఆడవాళ్లకు మాత్రమే కాదు, ఆ కుటుంబానికి మొత్తం ఉపయోగపడుతుంది సార్. ఆడపిల్లలు చదువుకోవాలన్నా, వాళ్ళు ప్రశాంతంగా కాలేజీకి వెళ్ళి వస్తున్నారు బస్సుల్లో అన్నా, కేవలం ఈ పథకమే ఉపయోగపడుతుంది అని చెప్తాను సార్ నేను. ఎందుకు అంటే అంతకుముందు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే పాస్ కట్టాల్సి వచ్చేది. వెనుకబడినటువంటి వాళ్ళు డబ్బులు లేక కాలేజీలకి ఆపేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సార్. అలాంటి స్థితిలో పుస్తకాలు కానీ, ఈవెన్ గవర్నమెంట్ కళాశాలల్లో కార్పొరేట్ కళాశాలలతో ధీటుగా ఎంసెట్ పుస్తకాలు ఇవ్వడము, నోట్బుక్స్ ఇవ్వడము, ప్లస్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడము, తగినంత శిక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయడము, వీటన్నింటి కారణంగా విద్యార్థుల్లో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. జ్ఞానం పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు రేపటి తరం భవిష్యత్తుకు నాంది పలుకుతున్నారు సార్. ఇవన్నీ కేవలం మీ ఒక్కరి చేతనే అయిందని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఒక మాట చెప్పండి అమ్మా మీరు. థ్యాంక్ యూ అమ్మా. డ్రగ్స్ది గట్టిగా ఫైట్ చేయాలమ్మా, చేద్దాం. ఒక మాట చెప్పండి, మీకు 2 పిల్లలుంటే అబ్బాయి అమ్మాయి, 2 పిల్లలు ఉన్నారు, 2 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు ఉండేవాళ్ళు చేతులు పైకెత్తండి. ఓన్లీ అబ్బాయిలు ఉండేవాళ్ళే చేతులు పైకెత్తండి. మీకు స్వార్థం ఎక్కువైపోయింది. తర్వాత ఇప్పుడు ఒకరే ఉండేవాళ్ళు చేతులు పైకెత్తండి. 2 ఉండేవాళ్ళు, 2 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు దించండమ్మా. ఇప్పుడు ఏంటంటే జనాభా కూడా తగ్గిపోతా ఉందమ్మా. మీకు ఐడియా ఉందో లేదో, మీ ఊర్లో కూడా చిన్నపిల్లలు తక్కువ కనపడుస్తూ ఉంటారు, అవునా? ఒకప్పుడు ఆడపిల్లల్ని మనం చదివించేవాళ్ళం కాదు. నేను అది రిజర్వేషన్స్ కూడా నేనే తీసుకొచ్చాను. ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టి ప్రమోట్ చేశాం. ఇప్పుడు మీకు ఆడపిల్లలు మగపిల్లలు ఉంటే 2 సమానంగా డబ్బులు సంపాదిస్తున్నారా? మగవాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు మగపిల్లలు, ఆడపిల్లలు ఎక్కువ సంపాదిస్తున్నారా? సమానంగా. కొంతమంది ఇద్దరు అమ్మాయిలు, మగపిల్లలు సమానంగా డబ్బులు సంపాదిస్తున్నారా? కాదు కదమ్మా, నీ మగపిల్లలు కాదు, బయట ఉండే మగపిల్లల కంటే అదే. చేపల మార్కెట్లో చేపలు అమ్ముతూ ఉంటాను. ఈ శక్తి పథకం వచ్చిన తర్వాత నాకు భర్త కాలం చేశారండి. అప్పటి వరకు నా భర్తతో వ్యాపారం చేసేదాన్ని. మీ బస్సు పెట్టిన ఒక 6 నెలల ముందే కాలం చేశారండి.
ఇంకా అప్పటి నుండి కూడా శ్రీశక్తి బస్సులో నేను అమలాపురం, ఆకివీడు, కాకినాడ, తాళ్ళరేవు ఇవన్నీ కూడా శ్రీశక్తి బస్సు ఎక్కి నేను సరుకు ఖరీదు చేసుకుని మళ్ళీ రాజమండ్రి వచ్చి జాంపేట మార్కెట్లో వ్యాపారం చేసుకుంటాను. నా ఒక్కదానితోనే కాకుండా నా వెనకాల ఇంకా 300 మంది మహిళలు ఉన్నారండి. అందరికీ కూడా మేమందరూ కూడా ఉమెన్ సొసైటీ అండి, రాజమండ్రి ఉమెన్ సొసైటీ. మేమందరూ 300 మందికి ఒక రోజుకి ఒక వారానికి 3 సార్లు చెప్పిన 10 మంది వెళ్తూ ఉంటాం. వెళ్ళి ఖరీదు చేసుకుని వచ్చి ఆ ఖరీదు చేసుకున్న సరుకునంతా కూడా రాజమండ్రి మార్కెట్లో అమ్ముకొని